జనవరి 28వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి లోపు మకర రాశి వారి దశ తిరగబోతుంది. నమ్మలేని మార్పులు ఆ శివయ్య శాసించాడు. వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని పరిణామాలు అయితే చూడబోతూ ఉన్నారు. జనవరి 28వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి లోపు మకర రాశి వారి దశ ఏ విధంగా తిరగబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. జనవరి 28వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి లోపుగా మకర రాశి వారి జీవితంలో పెను అద్భుతమైన పరిణామాలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. దైవ బలం పూర్తిగా ఉంటుంది. ధన లాభం సూచితం. చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉంటారు. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు. ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది. వ్యాపారంలో నష్టాలు రాకుండా చూసుకోవాలి. స్థానచలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి సమయం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అయితే అవసరం. అన్ని పనులు కూడా పెద్దల యొక్క సహకారంతో పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే సమయంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశికి జీవితానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు 2025 మకర రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. మకర రాశికి చెందినటువంటి వారి జీవితం ఈ సమయం చాలా బాగుంటుందండి. అన్ని విధాలుగా కూడా విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా మీ ప్రేమ వ్యవహారాల్లో కూడా గొప్ప విజయాన్ని అయితే ఈ సమయంలో సాధిస్తారు. మీ సంబంధాన్ని వివాహంతో ముడి పెట్టడానికి మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీరు మీ యొక్క సోమర వైఖరిని పక్కన పెడతారు మరియు ఫలితంగా మీరు మీ యొక్క పనులను చురుకుగా మరియు అభిరుచితో కూడా పూర్తి చేయగలుగుతారు. మీ విదేశీ ప్రయాణం కోసం యోగాలు చేయబడుతున్నాయి. మీరు మీ యొక్క కార్యాలయాన్ని మార్చవచ్చు. ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. మకర రాశి కుటుంబానికి చెందిన విద్యార్థులకి సమయం ఉత్తమమైన పరిస్థితులను అయితే అందిస్తుంది. తమ కెరియర్ జర్నీలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడంలో మీ యొక్క నక్షత్రాలు మీకు మద్దతును అందిస్తాయి మరియు షేర్ మార్కెట్లలో భారీ లాభాలు కూడా సూచిస్తున్నాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఆనందంగా ఉంటుందండి. మీ యొక్క వైవాహిక జీవితంలో శుభకార్యాలు నిర్వహించవచ్చు. మీరు మీ యొక్క అయస్కాంత వ్యక్తిత్వం మరియు ఉల్లాసమైనటువంటి స్వభావంతో ఇతరుల హృదయాలను సులభంగా గెలుచుకుంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా 2025 అక్టోబర్ నుండి కూడా బృహస్పతి 6వ ఇంటి గుండా వెళుతుంది. దీని కారణంగా పరిస్థితులు కొంతవరకు కూడా మారుతాయి. ఈ కాలంలో మీరు జీవితంలో వివిధ అంశాలకు సంబంధించి చాలా సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు సమస్యలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అదనంగా మీరు పనిలో తిట్టడాన్ని కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఒత్తిడి మరియు సమస్యలు మీకు సవాలుగా వాతావరణాన్ని కూడా సూచించగలుగుతాయి. మీకు ఎవరితోనైనా సరే తీవ్రమైన వాదనలు కూడా కలిగి ఉండవచ్చు. అంతేకాకుండా ఈ కాలం మీకు చాలా ఆర్థిక నష్టాలను కూడా కలిగిస్తుంది. ఈ సమయంలో మీ అదృష్టం కూడా మీకు దూరంగా ఉండబోతుంది కనుక ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది. సమస్యల నుండి మీరు విముక్తి పొందడానికి ప్రతి శనివారం హనుమాన్జీ ముందు ఆవు నూనె దీపం వెలిగించాలి, హనుమాన్ చాలీసాను పఠించాలి అని చెప్పవచ్చు. మీరు చేయకూడని పనులు ఏమిటి అంటే ఏ పేద లేదా వికలాంగుడిని మీరు ఎగతాళి చేయకూడదు లేదా వారిని మీరు ఎప్పుడు కూడా అవమానించకూడదు.
మకర రాశి వారికి వార్షిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఫలితాలు అయితే అందిస్తుంది. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక ఆశీర్వాదాలు మీకు వస్తాయి మరియు మీ యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు విరిగిన రోజులు అయితే ముగిసాయండి మరియు మీ జీవితంలో డబ్బు వర్షంలాగా కురవబోతుంది. ఇది మీకు బంగారు అవకాశాలను కూడా అందిస్తుంది. తద్వారా మీరు మీ యొక్క కెరియర్లో ముందుకు సాగవచ్చు. మీ కృషి మరియు అంకితభావంతో మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. మీరు బహుళ వనరుల ద్వారా గణనీయంగా ఆదాయాన్ని కూడా పొందగలరని తెలుసుకోవడం ఆసక్తికరంగా కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు కొన్ని కొత్త వెంచర్లో అదృష్టం పరీక్షించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీ సానుకూల దృక్పథం మరియు వివేకంతో మీరు మీ యొక్క జీవితంలో ప్రతి సమస్యను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. మీరు ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోరు, కానీ 2025 మధ్యలో కొన్ని ఆర్థిక చింతలు మిమ్మల్ని కలవరపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడండి. మీ అనవసరమైన ఖర్చులు పెరిగి మీ బడ్జెట్ను అస్తవ్యస్తంగా మార్చవచ్చు. మీ విలువైన డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరమైతే ఉన్న చోట మాత్రమే ఖర్చు చేయాలని మీకు సలహా ఇవ్వవచ్చు. లేకపోతే మీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా అనుభవించవచ్చు. మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి, మీ పొదుపును పెంచుకోవడానికి మీరు మీ యొక్క వంతు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీ డబ్బును కొన్ని అద్భుతమైన పథకాలలో పెట్టుబడి పెట్టవద్దు, లేకపోతే మీరు మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి. నిజాయితీతో కూడిన కృషి ఒకటే విజయానికి మార్గం. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అసలు మకర రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా క్లియర్గా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మకర రాశికి చెందినవారు అవుతారు. మకర రాశి చక్రంలో 10వ రాశి, ఈ రాశికి అధిపతి శని. ఈ మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. మీరు మంచి శారీరక బలం కలవారుగా ఉంటారు. భోజన ప్రియులను కూడా చెప్పాలి. ఏదైనా సరే పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా కూడా ఉంటారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చని పని. భౌతిక సంబంధాల విషయం వీరి మీద విశ్వాసం కూడా వీరికి అధికంగా ఉంటుంది. మూఢ నమ్మకాలను వీరు నమ్మరు. అంతేకాదు వీరు ఊహ జగత్తులో అసలు విహరించరు. కొన్ని రాశుల ఊహ జగత్తులు విహరిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా వీరు ఎప్పుడు కూడా ముగించేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారు. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.